వ్యక్తమవుతున్నారు. किया तू क्या किया मुझको तेरे जैसा किया. We are righteous. మనం నీతిమంతులు. In the Old Testament, when you used to go to the priest, పాత నిబంధన కాలంలో యాజకుని దగ్గరికి వెళ్ళేటప్పుడు there used to be a sin offering, పాప పరిహారార్థ బలి ఉండేది, fellowship offering. తర్వాత సహవాస అర్పణ ఉండేది. ఏమిటంటే నాలో పాపం ఇక లేదు అంట. నాలో పాపం లేదు. నాలో పాపం లేదు అంట. Why? Because it is transferred to Jesus. ఎందుకంటే నాలో పాపములన్నీ కూడా యేసు మీద మోపబడి ఉన్నవి. Oh, every my sin, నా తప్పులు, నా అబద్ధములు, నా hidden sins అన్ని కూడా యేసుపైకి ట్రాన్స్ఫర్ అయిపోయినాయి. నాకు అబద్ధాలే కానీ, నా పాపాలే కానీ, నా తప్పులే కానీ, నా రహస్య పాపాలే కానీ ఇవన్నీ యేసు మీద మోపబడి ఉన్నవి. My murmuring is being transferred to Jesus. నా సలుగుడు కూడా యేసు మీద మోపబడింది. So we are no more sinners. కాబట్టి